ఏం అర్థమే కావడం లేదా రావణ చౌదరి? నువ్వు చదివింది ఒక్క తమలపాకు, నేను చదివింది 10 ఆకులు విస్తరాకు. నీకీ భూమి సిక్కనే కూడదు. సిక్కకుంటే నువ్వేం చేస్తావో నాకు తెలుసు. సుబ్బారాయుడికి చూపినట్టు తాళిబొట్టు చూపించి గబ్బు లేపుతావు, లేకుంటే ఫైల్ వారకు చేసినట్టు ఎముకల్లోకి సున్నం లేకుండా పిండి లేపుతావు. అదానికి నేనే ముందుగా కొట్టిన గాయం ఏడ ఉందో తెలియని కవుకు దెబ్బ. 30 ఎకరాల భూమి నిత్యాన్నదానం కోసం అమ్మవారి దేవళానికి రాసేసిన ఈ దేశంలో నేను పోయేదానికి యా కోర్టు లేదు. అదానికి దేవుని కోర్టుకు రాసినా నువ్వు వాటికి రాలేవు. నా 30 ఎకరాలు నాకు దక్కకున్నా పర్వాలేదు, నీకు దక్కకూడదు. నా పొలం ఆక్రమించుకుందామన్న అహంతో పొగరుతో ఇంటికొచ్చినావు. తల దించుకొని తిరిగి దారి పట్టాలి. నీకీ భూమిలో చారుడు మట్టి గుడక దొరకదు రావణ చౌదరి. కావాలనుకుంటే గుప్పెడు బుద్ధ దొరుకుతాది. అది గుడక వాళ్ళ మధ్యలో కూర్చొని తింటే చెట్లుండోది నా దెబ్బ. ఏమైంది? ఇంకా రక్తం ఉండగానే, ఈ ఊపిరి ఇంకా పీలుస్తూ ఉండగానే, ఈ గుండె ఇంకా కొట్టుకుంటూ ఉండగానే ఓటమి నా వీపు తట్టింది. ఈ రక్తం మొత్తం ఒంట్లోంచి పోవాలి. వెళ్ళిపో. అమ్మా సీతారత్న, అబ్బాయిరా పెళ్లికి వెళ్ళారండి. అయ్యో రే, నువ్వు వెళ్ళి డాక్టర్ తీసుకురా. అయ్యో నీ బుర్రే బుర్రా. ఏంట్రా కింద పడింది తింటున్నావు? రేపటి నుంచి మీరు కూడా ఇదే తినాలండి. ఎందుకురా? లేకపోతే ఏంటండి, పని ఏమైనా ప్రేమించగానే సరిపోలేదండి, వాళ్ళు అలవాటు కూడా నేర్చుకోవాలి. అందుకని రేపటి నుంచి చికెన్ నేను తింటాను, జొన్న రొట్టె కొట్టుగారు మీరు తినండి. ప్రేమకు పేదరికం అంటారు. ఆ అమ్మాయి కోసం నా ప్రాణాలనే ఇస్తాను. పని మనిషిని ప్రేమించావా? అమ్మా నీ దండం పెడతానే, పని మనిషిని కలుపుకులా తీసేయద్దు. ఆ అమ్మాయి నాకు ఇష్టం అమ్మా. అమ్మగారు ప్రతి పెళ్లికి అబ్బాయి గారు తీసుకెళ్ళి వాళ్ళు ఎత్తి అక్షంతలు వేయించడమే కానీ ఆయన నెత్తి మీద అక్షంతలు ఎప్పుడు ఇస్తారండి? అసలు ముదిరిపోయిన బెడకాయలో తయారవుతున్నాడు. నేనండి. ఆ అమ్మాయి దేవురు? ఆ విషయాలన్నీ నేను తర్వాత చెప్తాను కానీ అమ్మగారు, ఆ చేతుల మీద కానీ నాకు కూడా పెళ్లి చేయండి. నీకు పెళ్ళా? అవునమ్మగారు, అబ్బాయి గారు పని అమ్మాయిని ప్రేమిస్తే నేను బాగా డబ్బులు ఉన్న అమ్మాయిని ప్రేమించారండి. అదిగో రైలు సిగ్నల్ ఇచ్చారండి. మీరు మా పెళ్లికి కూడా సిగ్నల్ ఇచ్చేస్తే ఈ రోజు మీ ఇద్దరికి ఏమైందిరా? ప్రేమలో పడ్డాం. చలియా తు గోరియే చలియా చలియా తు గోరియే చలియా తు చలియా. నమస్కారం అండి. రండి. ఏంట్రా అన్నవరం పూజిచ్చి నిలబడ్డావు? అరటిగా లోపల తీసుకురా. నేను తీసుకురానండి. ఏ నన్ను తీసుకెళ్ళమంటావా? మీరు తీసుకెళ్తారు, లోపల పెట్టుకుంటారు, మీ ఇష్టం. ఏమైందిరా నీకు? ఏమైందంటారేంటండి? లోపల నా గుండెలకు వస్తున్న ఎంకం ఉందండి, అది నన్ను ఎంత మోసం తెచ్చిందో తెలుసా అండి? ఆ విషయం నేనే మర్చిపోయాను. ఒరే అన్నవరం, తమరు మాత్రం వెంకమ్మను మోసం చేయలే? నేనే మోసం చేశానమ్మా. అదేనమ్మా, 100 ఎకరాల పొలం ఉంది, 200 ఎకరాల పొలం ఉంది అని చెప్పావు కదా. అందుకని నోరు మూసుకుని లోపలికి వచ్చి వెంకమ్మ నాకంటే ముందు నువ్వు పెళ్లి చేసుకో, ఆ తర్వాత రుక్మిణి నేను పెళ్లి చేసుకుంటా. అరటిగా తీసుకురా. నేను రాను. మీరని చెప్పినా నేను రాను. రావా? రాను. అయితే రామన్న చౌదరి గారికి చెబుతా. వద్దు వద్దయ్యో. తీసుకురా. నమస్కారం అండి.
ఆలస్యమైంది, త్వరగా జాతకాలు చూసి లగ్న పత్రికలు రాయించండి. నేను అదే కంగారు పడుతున్నానండి. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, మంచి ముహూర్తం దాటిపోతుందేమోనని. మీరు మాత్రం ఏం చేస్తారండి? మీ ఊరు నుంచి బయలుదేరి రావాలంటే ఒకవైపు కొండ, ఇంకోవైపు చెరువు, మధ్యలో ఆలయం. ఆలయం లేకపోతే సమయానికి వచ్చి ఉండేవాళ్ళుగా. గాయం ఏడ ఉందో తెలియని కమ్మకు దెబ్బ. 30 ఎకరాల భూమి నిత్యాన్నదానం కోసం అమ్మవారి దేవుడానికి రాసేసిన బావగారు ఏదో ఆలోచిస్తున్నారు. లాంఛనాలు ఏమన్నా కావాలంటే చెప్పమనండి. ఏమిట్రా ఇంకా ఆలోచిస్తున్నావు? రావుడు, వాళ్ళంతా కంగారు పడుతున్నారు. శుభం. ఏం మాట్లాడుతుంటారు రావణ చౌదరి గారు? ఆలయం కూలగొట్టించి రొట్టేయించాలనా? ఇన్ని సంవత్సరాలుగా మన గ్రామం కుగ్రామంగా మిగిలిపోవటానికి రహదారి సదుపాయం లేకపోవడమే కారణం. ఇదిగో 6 మైళ్ళ పొడవున రోడ్డు వేయించడానికి ప్లాను సిద్ధం చేశాను. దీని మూలంగా నేను 120 ఎకరాల పొలాన్ని పోగొట్టుకుంటాను. అది సరేనండి, మరి ఆలయము? పదవిలో ఉన్న వాళ్ళు ఆలోచించవలసింది ఆలయాన్ని గురించి కాదు, ప్రజల శ్రేయస్సు గురించి. ఒక పక్క కొండ, ఇంకొక పక్క చెరువు, మధ్యలో ఆలయం. దాన్ని పడగొట్టకపోతే ఇంకో 6 మైళ్ళ దూరం ఎక్కువ పెరుగుతుంది. అది అమ్మవారి ఆలయము. నోరు లేని అమ్మవారి కంటే నోరున్న జనం గొప్పవాళ్ళు. రోడ్డు లేకపోబట్టే ఈ పల్లెలోని పేద ప్రజలు పండించుకున్న కూరగాయలు పట్టణానికి తీసుకెళ్లలేకపోతున్నారు. వాళ్ళ బాగు కోసం రోడ్డు వేయించి తీరుతాను. దానికోసం ఏమైనా చేస్తాను. ఏం చౌదరి గారు, మీ ఇంటి మొగల శివలింగం అన్నే ఉండాలా? దానికి దినాము పూజలు పురస్కారాలు జరుగుతాండాలా? అమ్మవారి దేవళం మాత్రం కూలగొట్టాలనా? మీరు మీ ఇంటి ముందున్న శివలింగాన్ని పీకి పారేయండి, అప్పుడు ఆయన ఒప్పుకుంటాడు. నువ్వు ఈ మాటను అంగీకరిస్తున్నావా? ఒప్పుకోండి సాంబశివరావు గారు, ఈయన శివలింగం జోలికి ఏమాత్రం పోతాడో నేను చూస్తాను. కానీ ఏమి, ముందు శివలింగం పడగొట్టరి, ఎరుక సిరి ఆలయం గోడ మీద పలుగు వెయ్యరి. ముందుకేసిన అడుగు వెనక్కి తీసి అలవాటు ఈ రామన్నకు లేదు. నేను మడమ తిప్పను. మీరు మాట తప్పితే మరణహోమమే. ఊపు చూస్తా ఉంటే శివలింగాన్ని పీకి పారేసెట్టే ఉండాడే. అయితే సాంబశివరావు గారి 30 ఎకరాలకు ఎసరే. ఆ ఇంటి ముందుండేటిది మామూలు రాయి కాదయ్యా, మహిమగల శివలింగము. తరతరాలుగా వాళ్ళ వంశాన్ని కాపాడుతాడాడే దేవుడు. చెయ్యి వెయ్యని తెలుసని. త్వరగా పైన శుభ్రం చేయి. అయ్యగారు వీధి గుమ్మం నుంచి వస్తున్నారమ్మా. వీధి గుమ్మం నుంచి వస్తున్నారు. ఏయ్, ఆ నల్లరాయిని పెకిలించండి. ఓ, మీరందరూ హిందువులు. మీకు కళ్ళు పోతాయి, మీ జీవితాలు కుళ్ళిపోతాయి అన్నారు. అయ్యా, ముస్లిం అయినా హిందూ అయినా దేవుడు దేవుడే. నేను ఈ పాపం చేయలేను. పాపం? దేవుడి ముందు చేతులు కట్టుకుని నిలబడటమే శాపం రా. నేనే పెకలిస్తాను. ఏమండి? ఏమండి? ఏమండి వద్దండి. ఏమండి? ఏమండి నా మాట వినండి, సీత! వద్దండి. ఉత్తమ జాతి స్త్రీ ఒక్కసారి కోరిక కోరుతుంది, రెండోసారి అడగకూడదు. అబ్బో!
సోమన్న నీ తాత ముత్తాతల కాలం నుంచి ఉన్న స్వయంభూలింగాన్ని తీసేసి మహాపరాధం చేశావు. ఏ ఈశ్వరుడు నీ కుటుంబాన్ని వంశాన్ని 3 కళ్ళతో చల్లగా చూస్తున్నాడో ఆ శివుడికి నువ్వు కోపం తెప్పించావు. బాధ వేయించడానికి నువ్వే వడివిరా, భగవంతుడే వేయిస్తాడు. అమ్మవారి ఆలయాన్ని నువ్వు తాకలేవు. మళ్ళీ శివరాత్రి నాటికి నీ స్వహస్తాలతో నువ్వు ఆ స్వయంభూలింగాన్ని తీసుకొచ్చి యథాస్థానంలో ప్రతిష్ఠించకపోతే నీ వంశం నిర్వంశమైపోతుంది.